అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ అఖిలేష్, ఫిజియోథెరపిస్ట్, బుద్ధ రీహాబిలిటేషన్ సెంటర్ ఖమ్మం. అసలు ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి ఎందుకు అనేది నేను మీకు చెప్తానండి. పక్షవాతం వచ్చిన పేషెంట్ని ఐసీయూలో మనం 10 రోజులు ఉంచుతామండి. ఆ తర్వాత ఇంటికి పంపిస్తాము. ఇంటికి పంపించిన తర్వాత కూడా ఏంటంటే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే మనకు తెలియకుండా బీపీ హై అవ్వటం కానీ, షుగర్స్ అప్ అండ్ డౌన్ అవ్వటం కానీ ఉంటుందండి. అప్పుడు మనం ఏంటంటే ఇంట్లో ఈ మానిటరింగ్ అంతా చూసుకోలేము. ఆ టైంలో మళ్ళీ మన హాస్పిటల్ షిఫ్ట్ చేసుకొని ఎమర్జెన్సీ ఆ టైం అంతా కూడా ఏమవుతుందంటే ఇలాంటి రీహాబ్ సెంటర్స్లో పెడితే 24/7 నర్సింగ్ కేర్, అంటే 24/7 వాళ్ళు బీపీ మానిటరింగ్ కానీ, షుగర్స్ మానిటరింగ్ కానీ చూసుకుంటారండి. దాంతోపాటుగా ఈ ఫిజియోథెరపీ అనేది కంటిన్యూ అవుతుంది. దాంతో న్యూట్రిషియస్ ఫుడ్ ఏదైతే మనం రైల్స్ ట్యూబ్తో ఇచ్చే ఫీడింగ్ నుంచి పేషెంట్ రికవరీని బట్టి 10 డేస్కో 15 డేస్కో ఓరల్ ఫీడింగ్ ఇస్తామండి. ఓరల్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ గుడ్ స్ట్రెంగ్త్ ఓరల్గా తీసుకున్నప్పుడు. దాంతోపాటుగా ఈ 5 ఎలిమెంట్స్ ఏదైతే చెప్పానో, నర్సింగ్ కేర్ కావచ్చు, ఫిజియోథెరపీ కావచ్చు, న్యూట్రిషియస్ ఫుడ్ కావచ్చు, ఆయా కేర్ మెయిన్లీ హైజెనిక్గా పేషెంట్ని హైజెనిక్గా ఉంచుతూ ఈ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేసి మనం ఒక దగ్గర ఇచ్చేదే రీహాబిలిటేషన్ సెంటర్ అండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీ కెన్ ఎక్స్పెక్ట్ 6 to 7 months ఫర్ రికవరీ, ఆ మనిషి లేచి నిల్చొని నడవటానికి. అదే ఈ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేసి ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టినప్పుడు వీ కెన్ ఈజీలీ ఎక్స్పెక్ట్ 2 to 3 months రికవరీ అండి. అండ్ పేషెంట్ కూడా ఏంటంటే హైజెనిక్గా ఉంచుతూ క్వాలిటీ మెడిసిన్స్, క్వాలిటీ ట్రీట్మెంట్తో 3 monthsలో మనం రికవరీ అనేది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇది ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్కి ఉన్న సారాంశం మెయిన్గా.